బెస్ట్ బ్రేక్ఫాస్ట్ నా లైఫ్లో నేను చేసిన ఇక్కడ నీరు దోశ ఇంకా చికెన్, దాన్ని ఏమంటారు, చికెన్కి వేరే పేరు ఉంది, బట్ నిజంగా జబర్దస్త్ ఉంది. ఇప్పుడుకి వెళ్ళిపోతున్నాం. ఒక్కసారి నా లెఫ్ట్ సైడ్లో వ్యూ చూసుకోండి. వావ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గాయ్స్. సో ఈరోజు ఎపిసోడ్ 8 ఆఫ్ అవర్ బడ్జెట్ రైడ్. సో నేనైతే ఇప్పుడు కూర్గ్ అయితే పోతున్నా. ఇది సడన్ ప్లాన్. ఇంకొక 2 డేస్ నాకు ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి ప్లాన్ చేసేసుకున్న నైట్ కూర్చొని. సో ఒక హాస్టల్ కూడా బుక్ చేసిన. అది ఎట్లుందో ఏందో తెలియదు కానీ అక్కడ పోయినాక చూపిస్తాను నేను. మన లగేజ్ కూడా మొత్తం ప్యాక్ అయిపోయింది. సో రూమ్ కూడా చెక్అవుట్ చేసేసిన. చూడండి, లాస్ట్ నేనున్న స్టే అయితే ఇదే. సో చాలా పీస్ఫుల్ ఉండే ఒక 3 డేస్. ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా మనం స్టార్ట్ అయిపోదాం. పోతా ఒక్క దగ్గర బ్రేక్ఫాస్ట్ తినేసి స్టార్ట్ అయిపోదాం. మనకి ఇక్కడ నుండి వచ్చేసి 200 కిలోమీటర్స్ ఏమో ఉంది. టైం వచ్చేసి 9 అవుతుంది. సో ఒక 5-10 మినిట్స్లో నేను కూడా స్టార్ట్ అయిపోతాను ఇక్కడికి వెళ్ళి. సో వీడియో అయితే ఫుల్గా చూడండి. మంచి కూర్గ్ వ్యూస్, ఆ ఘాట్ రోడ్ వ్యూస్ అన్నీ అయితే మంచిగా నేను రికార్డ్ చేస్తా. ఇప్పుడు ఇది ఇందాక మ్యాప్ పెట్టిన 2 రూట్స్ చూపించింది. ఒకటేమో మ్యాంగ్లూర్ పైకెంచి ఉన్నది, ఇంకొకటేమో మన ధర్మస్థల అని చెప్పి ఉన్నది, కానీ ఫుల్గా లేదు అక్కడ నుండి. సో అదే చూడాలి నేను ఏ లొకేషన్లో పోవాలి అని చెప్పేసి. లొకేషన్ నుండి 230 కిలోమీటర్స్ ఉంది కూర్గ్ వచ్చేసి. ఎంత టైం పడుతుందో తెలియదు. 230 అని చూపిస్తుంది. మనం ఇప్పుడు పెట్రోల్ కొట్టించుకోవాలి ఫస్ట్, అట్లే గాలి కూడా కొట్టించుకోవాలి. కొంచెం చైన్కి లూప్ కూడా వేపియాలి. ఇంకా టిఫిన్ చేయలేదు. అలా కూడా లేట్గానే నేను లేచిన. జల్దీ లేద్దాం అనుకుంటా, అయితేనే లేదు. ఇప్పుడు ఇటు పోవాలన్నా ఎటు పోయినా ఫస్ట్ మనం పెట్రోల్ అయితే కొట్టించుకోవాలి. బండ్లో కొంచెమే పెట్రోల్ ఉంది. సో మనం ఇప్పుడు ఆగినామంటే మళ్ళీ ఎక్కడ ఆగేది లేదు. నేను మధ్యలో ఎక్కడ వీడియో చెయ్యా మళ్ళీ ఎందుకంటే నిన్న మొత్తం అదే రూట్లో పోయొచ్చిన, అంటే మీకు చూపించలేదు కానీ అదే రూట్లో పోయినా కాబట్టి మ్యాక్సిమం అంత ఏం లేదు ఇంట్రెస్టింగ్గా చూపినీకే. సో మ్యాంగ్లూర్ దాటినాక ఏదైతే డైవర్జన్ తీసుకుంటామో మనము, నేను అక్కడ నుండి వీడియో చేస్తా. ఇది మనం ఉన్న స్టే కూడా వచ్చేసి ఎక్కువ దూరం ఏం లేదు. జస్ట్ ఉడిపి నుండి ఒక 8 కిలోమీటర్స్ ఏమో ఉంది. 15 to 20 మినిట్స్ అంతే. సో నార్మల్గా బైక్ ఉన్న వాళ్ళే వెళ్ళిపోవచ్చు. బట్ ఎవరైతే బైక్ లేకుండా లైక్ బ్యాక్ ప్యాకింగ్ చేస్తుంటారో వాళ్ళకి స్టే కొంచెం ప్రాబ్లం అవుతుంది. నేను వాళ్ళకి రికమెండ్ కూడా చెయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే పెట్రోల్ కొట్టించేసుకుందాం. మనం పెట్రోల్ కొట్టించేసినామంటే ప్రాబ్లం లేదు. ఇది ఎంత ఉంది? 102. మన స్టే దగ్గర ఉంటే జస్ట్ 8 కిలోమీటర్స్ చెప్పినా కదా. మనం ఈ ముందుకెంచి లెఫ్ట్ చూపిస్తాకండి. ఇక్కడ లెఫ్ట్ వస్తుంది కదా, ఈ లెఫ్ట్ తీసుకుంటే సీదా మనం గుడికాడికే పోతాం. ఒకటే తవ్వ సీదా ఇట్లా ఈ లెఫ్ట్ తీసుకొని సీదా పోయినామంటే కృష్ణుని టెంపుల్ వచ్చేస్తుంది. నిన్న పెట్టుకుందాం అనుకున్నా కానీ గోపురం ఇక నార్మల్గానే అందరు ఇట్లా అని చూస్తారు. ఇప్పుడు అసలు నిన్న జాకెట్ టాప్ బాక్స్ ఏం లేదు, ఇంకా అవి పెట్టుకొని చూస్తే మరీ
ఓవర్ ఉంటుందని చెప్పి నాకే కొంచెం సిగ్గేసి పెట్టుకోలేదు నేను. అయిపోయింది ఈరోజే లాస్ట్. మనం ఉడిపి బ్రేక్ఫాస్ట్ లైక్ ప్రాపర్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ చేయగలుగుతాము. ఒకసారి కూర్గు ఎంటర్ అన్నామంటే మళ్ళీ అది వేరే క్యూజిన్ అయిపోతుంది, కూర్గి క్యూజిన్ అవుతుంది అది. సో అందుకే అలా టిఫిన్ అయితే నేను మిస్ తెలుసుకోలేదు. మనం ఇదే రూట్లో స్ట్రైట్ పోయినాం అనుకోండి, కాసర్గోడ్ టు కన్నూరు మళ్ళా కోజికోడ్, కోచి ఇట్లా పోతే 400 కిలోమీటర్లు కోచి. సాయంత్రం వరకు కోచి వెళ్ళిపోతాం మనం ఇట్లా కొడితే. బట్ రీసెంట్గానే ట్రిప్ ఖతమైంది కాబట్టి కోచి, రీసెంట్ ఇన్ ద సెన్స్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో. సో మళ్ళీ అప్పుడు ఏం లేదు. బట్ ఎంటర్ అయ్యేసి వచ్చినా కదా కేరళ, అది ఒక హ్యాపీ అవుతుంది. మళ్ళీ ఇయర్ సెప్టెంబర్ ఆ టైంలో చూద్దాం కేరళ. అది చూడండి ఆడ బోర్డు, కన్నూరు 203, కోచి 470. నేను మొన్న ఫస్ట్ డేనో సెకండ్ డేనో ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ ఇటు సైడ్ వచ్చినుండే. ఇది మనకు ఉడిపి నుండి ఒక 30 కిలోమీటర్స్ అవుతుంది. 30 కూడా కాదు, ఉడిపి నుండి ఒక 21 22 ఉంది. సో ఇలా ఫుడ్ ట్రై చేసిన పోయి బాబా నిజంగా చెప్తున్నా కదా, నేనేమి లేపుతలేను. అథెంటిక్ లోకల్ ఫుడ్. ఒక హస్బెండ్ వైఫ్ ఉంటారు, వాళ్ళే చేస్తారు. చెప్తున్నా కదా, ఫిష్లు ఒక 3-4 టైప్స్ ఆఫ్ ఫిష్ అండ్ ఫిష్ కర్రీ. అది మొత్తం నాకు ఎంత అయింది తెలుసా, 400 బడ్జెట్లో. అండ్ ఫుడ్ మాత్రం ఆ మ్యాంగ్లూరు దానికంటే జబర్దస్త్ ఉంది. నాకు నిన్న గుర్తుకు రాలేదు కానీ ఇవాళ పోయేటప్పుడు తిందామని చెప్పి గుర్తొచ్చినుండే. సో అందుకే బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది ఏమో అనుకుంటున్నా. ఉంటే బ్రేక్ఫాస్ట్ కూడా ఈడనే చేసేసి వెళ్ళిపోదాం. యూటర్న్ తీసుకున్నా నేను, ఆడ మధ్యలో అది లేకుండే. సో అదే లక్ష్మి హోటల్ మహాలక్ష్మి. ఇదే బ్రేక్ఫాస్ట్ ఉందా లేదా అడుగుదాం. అంటే బ్రేక్ఫాస్ట్ ఉందంట, బ్రేక్ఫాస్ట్ కానీ మస్తు ఉండే ఫుడ్ ఆ రోజు. అందుకే నేను మళ్ళీ ఇడికే వచ్చిన, టిఫిన్ కూడా ట్రై చేద్దామని చెప్పేసి. సో ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చేసింది. ఏం దోశ ఉంటుంది, ఏం దోశనో తెలియదు, బట్ లోకల్ ఫుడ్, లోకల్ అండ్ విత్ సాంబార్. సో ఇది నార్మల్ దోశ కాదు, నీర్ దోశ అంట. ఉడిపి ఇంకా మ్యాంగ్లూర్ ఫేమస్. సో దీంతో చికెన్ కర్రీ వస్తుంది. చికెన్ కర్రీ కూడా చూసి చెప్దాం. నేను చెప్పిన హోటల్ అయితే మిస్ చేయకండి. మొత్తం అథెంటిక్ లోకల్ ఫుడ్ అయితే దొరుకుతుంది. నేను ఆర్డర్ చేసినా కదా, నీర్ దోశ అంట. చికెన్ కర్రీ కూడా ఇస్తారు. చికెన్ కర్రీ వచ్చినాక చూపిస్తాం మీకు. టేస్ట్ మాత్రం జబర్దస్త్ ఉంది. చికెన్ కర్రీ వచ్చింది. నేను చెప్తున్నా కదా, మీరు నమ్మరు, నీరు దోశతో చికెన్ కర్రీ అల్టిమేట్ ఉన్నది. వీడికి వస్తే మాత్రమే ఇది కంపల్సరీ మిస్ చేయకండి. ఇది జబర్దస్త్ ఉన్నది. అసలు పీస్ చూడండి ఇంత టెండర్గా ఉంది. థ్యాంక్ యూ. నాకైతే ఫుల్ నచ్చింది. బెస్ట్ బ్రేక్ఫాస్ట్ నా లైఫ్లో నేను చేసిన ఇక్కడ నీరు దోశ ఇంకా చికెన్. దాన్ని ఏమంటారు, చికెన్కి వేరే పేరు ఉంది, బట్ నిజంగా జబర్దస్త్ ఉంది. అగర్ మీరు ఈ రూట్లో ఉంటే కంపల్సరీ అయితే ట్రై చేయండి. నేను ఇంత చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి నాకు ఎంత నచ్చిందో. ఇక ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోతున్నా. మనకి ఇంకా 186 కిలోమీటర్స్ అయితే ఉన్నది. సో ఆల్మోస్ట్ ఒక 4 అవర్స్ అయితే టైం పడుతుంది. ఈ మ్యాంగ్లూరు పోయేత వల్ల మనకి ఇంకొక ఆర్బిట్ లొకేషన్ అవుతుంది, ముల్కీ అని చెప్పేసి. అక్కడ ఎక్కువ కయాకింగ్స్ మళ్ళా సర్ఫింగ్ అవి నేర్పిస్తుంటారు. అది కూడా ప్లాన్ ఉండే కానీ నాకు టైం సెట్ కాక నేను లైట్ తీసుకున్నా. సో ఎవరైనా ఉడిపిలో ఒక 2-3 డేస్ ఉంటుండ్రు అని అనుకుంటే ఒకసారి ముల్కీ కూడా పోయి లైక్ సర్ఫింగ్ అవి కూడా చేసుకోవచ్చు. అంటే ప్యాకేజెస్ ఉన్నాయి వాళ్ళవి.
ఎట్లా వస్తున్నాడు రా వీడు ఆటో వాళ్ళు. అంటే ప్యాకేజెస్ ఉన్నాయి వాళ్ళవి, మీకు 1 డే కూడా ఉన్నాయి, 1 hour కూడా ఉన్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఉడిపి నుండి మ్యాంగ్లూరు పోయే తోవాల ముల్కి ఉంటుంది, అక్కడ అయితే రావచ్చు. మ్యాంగ్లూరు దాటంగానే లెఫ్ట్ తీసుకొని ఒక డైవర్జన్లకు అయితే వచ్చేసిన. ఇక్కడ నుండి ఒక 20 కిలోమీటర్లు అయితే సీదా ఒకటే తవ్వా. వా వేడి మాత్రము నిజంగా చెప్తున్నా కదా, నాకు నిన్న కూడా ఇట్లనే అనిపించింది వేడి, ఈరోజు కూడా ఇట్లనే ఉన్నది వేడి. సమ్మర్లో వచ్చిన వాళ్ళు మాత్రం చినిగి చాట్ అయిపోతుంది. అగర్ కోస్టల్ కర్ణాటక ప్లాన్ వేసుకుంటుంటే కొంచెం ఆలోచించి వేసుకోండి. సమ్మర్లో అయితే వేసుకోకూడదు. నార్మల్ టైంలోనే చలి పిచ్చి వేడి పిచ్చి లేపేస్తున్నది. వేడి కూడా అనేది నీ హ్యూమిడిటీ. ఆ డైవర్జన్ తీసుకొని వచ్చినా కదా మ్యాంగ్లూరు నుండి, ఒక 20 కిలోమీటర్స్ రాగానే మొత్తం రోడ్ కన్స్ట్రక్షనే, అన్ని డైవర్జన్లే ఉన్నాయి. ఇటుకెంచి అటు అటుకెంచి ఇటు మొత్తం దుమ్ము దుమ్మరం అయిపోయింది. అండ్ పైకెంచి వేడి, అమ్మ నా బాడీ ఏందో ఎక్కువ వేడి ఉంది అనుకో, వేడి వేడి అంట, చలి ఉండగానే మళ్ళీ చలి చలి అంట. ఇంకా మనకి 120 అంటే 130 కిలోమీటర్స్ ఉంది. ఇంకా అసలు ఘాట్లో ఏమంటారు, ఇంకా ఘాట్ సెక్షనే రాలేదు, నాకు అది అర్థమవుతుంది. ఇంకా 130 కిలోమీటర్సే ఉంది. వాతావరణం చల్లగా కాలేదు, ఏం కాలేదు. మేబీ ఇంకొక 20-30 కిలోమీటర్లు పోయినాక జర మనం కొండలలోకి ఎంటర్ అవుతుంటున్నాం కదా, మెల్లమెల్లగా ఎంటర్ అవుతున్నాం కదా. సో స్టార్ట్ అవుతుందేమో ఒక 20-30 కిలోమీటర్ల చలి. అప్పుడు అనిపిస్తుంది అబ్బా కిందనే ఉంటే మంచిగా ఉండగారా వేడిలా అని చెప్పి. ఇట్లా నాతో అవుతుందా ఇంకోతో అవుతుందా అయితే కామెంట్ చేయండి కింద, ఇంకొవరికైనా అయితే ఇట్లా. ఇక్కడ ఆటో వాళ్ళు ఎంత డేంజర్గా నడుపుతున్నారు, అస్సలు అటు ఇటు కూడా చూస్తలేరు, ధనాధన్ ఎక్కిచ్చేస్తున్నారు. ఓ ఇదే మడికేరి అమ్మ మడికేరి. మనం ఇప్పుడు ఇక్కడ నుండి రైట్ తీసుకోవాలి. ఎంత వేడిగా ఉంది, ఇంత పైకి వచ్చినాక కూడా నాకు అర్థమవుతలేదు నిజంగా. కూరుకు మడికేరి ఒకటేనా, నాకేం అర్థమవుతలేదు అసలు. మొత్తం ఇది నార్మల్ హిల్ స్టేషన్ లెక్క లేనే లేదు. ఏందిరా అయ్యా ఇది, అసలు హిల్ స్టేషన్ లెక్కనే అనిపిస్తలేదు. ఇప్పుడుకి వెళ్ళిపోతున్నాం. ఒక్కసారి నా లెఫ్ట్ సైడ్లో వ్యూ చూసుకోండి. వావ్, ఆగండి చూపిస్తా. నేను టర్న్ అయ్యేటప్పుడు అటు తిరిగింది అనుకో, అటే వెళ్ళిపోతా. ఇక మీరు చూడనీకి నా వీడియోస్ ఉన్నాయి. చూసిరోయి బా, మొత్తం కనిపించేది అంతా గ్రీనే కనిపిస్తుంది. అంటే ఇక్కడ హైట్ ఎక్కువ కాకుండా టోటల్ గ్రీనరీ ఉన్నది. నార్మల్గా నేను ఇట్లా చూడాక వీడియో కోసం లెఫ్ట్ చూస్తున్నా, పైన చూడండి ఆ బిల్డింగ్ ఎట్లా ఏడగట్టిర్రు, జబర్దస్త్ వ్యూ ఉంటుంది. ఆడికెళ్ళి కొండ పైన కట్టిర్రు అది. ఇది కూడా ఒక ఎస్టేటే, కాఫీ ఎస్టేట్. ఇంకొక 700 మీటర్స్ ఉంది. ఒకసారి చూడండి మొత్తం ఎస్టేటే. మన యార్కుడ్ స్టే చేసిన దానికంటే పెద్ద ఎస్టేట్. ఇవన్నీ పెద్ద పెద్ద ఎస్టేట్లు. ఇవన్నీ మిరియాల చెట్లు, ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మిరియాల చెట్లు. కింద ఉన్నాయి మొత్తం కాఫీయే. కొంచెం డ్రిజ్లింగ్ అయితే వాతావరణము మస్తు ఉంటుంది అసలు. కానీ మన గాచారం బాగాలేదు, డ్రిజ్లింగ్ లేదు, ఏం లేదు. ఎండ కూడా అట్లనే ఉన్నది. ఇడికెళ్ళి ఇంకో డైవర్జన్ చూపిస్తున్నది. ఇదే లాస్ట్ డైవర్జన్ అనుకుంటా. కచ్చా రోడ్లో స్ట్రైట్ పోవాలి. ఎదురు కదా, ఓకే.
ఇది కాదు. ఇది ఒక కాఫీ ఎస్టేటే. ఇంత లోపలికి హాస్టల్ ఏందిరా అయ్యా. నేను చెప్పినా కదా, నేను ఇట్లాంటి సీక్రెట్ ఆఫ్ బీట్ లొకేషన్స్ ఉన్న హోమ్ స్టేస్ అయితే దోలాడతా. ఇంకోవరకైనా అట్లా ఏది సీక్రెట్ హాస్టల్ ఇద్దే. మన లెఫ్ట్లో ఉంది. అరే పార్కింగ్ ఖాళీగా ఉంది, ఎవరు లేరు అనుకుంటా. దీనికి వేరే ఎంట్రీ కానీ ఉందా ఏంది? చెక్కిన్ అయితే చేద్దాం. పోయింది, ఇదే స్టేన్ అది. హాయ్, రోహిత్ పెండ్యాల. Actually, I am coming from Hyderabad, but now I am coming from Udupi. Yeah. 2 o'clock వచ్చేసి జరసేపు అయితే రెస్ట్ తీసుకున్నా. ఇప్పుడు జర బయట మీకు వ్యూ చూపిస్తా. సాయంత్రం అట్లా లోకల్ ఏమైనా తిరగనీకి కాదు కానీ లైట్గా ఏమైనా కాఫీ తాగేసి లైట్గా ఏమైనా స్నాక్స్ తినేసి వద్దాం. ఎందుకంటే మధ్యాహ్నం లంచ్ స్కిప్ చేసేసిన. సో నేను ఉంటున్న హాస్టల్ కూడా ఒకసారి మీకు చూపిస్తా. ఇది హాస్టల్ కూడా కాదు, ఒక హోమ్ స్టేని హాస్టల్ లెక్క చేంజ్ చేసారు. సో హాస్టల్ ప్లస్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో చూపిస్తానండి. ఇదైతే నా బెడ్, ఇది ఇంకోటి. సో ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి ఈ రూమ్ మొత్తం మనదే అనుకోండి. ఇక 1000 రూపీస్ ఎంత అది క్యాలిక్యులేట్ చేసి చెప్తా. ట్యాక్సెస్తో ఎంతైందో లాస్ట్కి అయితే చెప్తా. ఫుల్ వీడియో అయితే చూడండి. సుస్వాగతం. సో రూమ్ టూర్ చూపించుడు కంటే ముందు జర బయట గోయేమని తినేసొద్దామని చెప్పి బయటకు వచ్చిన. సో మనం మెయిన్ సెంటర్కి పోవాలంటే ఇక్కడికి 20 కిలోమీటర్లు మడికేరి. సో మడికేరి కాకుండా ఇక్కడ సిద్ధాపూర్ అని చెప్పి ఇంకొక ఊరు అయితే ఉందంట. సో అలా ఫుడ్ ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం. అంటే దొరుకుతాయని చెప్పిండ్రు. ఇక్కడికి నేనున్న స్టే దగ్గర నుండి 7.5 to 8 కిలోమీటర్స్ ఉంది. సో ఆడికే పోతున్నా. అసలు వ్యూ ఏమన్నా వ్యూ ఉన్నదా అవయ్యా, అసలు పిచ్చెక్కేస్తుంది. మొత్తం కాఫీ ఎస్టేట్లో నేనున్న స్టే కూడా మొత్తం ఎస్టేట్లోనే ఉన్నది. సో మార్నింగ్ ప్లాంటేషన్ టూర్ ఉంటుందంట. లేకపోయినా మనం వెళ్ళిపోతాం, ప్రాబ్లం లేదు. మనం ఏమో లోపల పోయి చెక్అవుట్ చేసుడే కదా ప్లాంటేషన్స్ని. సో నేనైతే ఎక్కువ ప్లేసెస్ ఏం తిరగదలుచుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు మౌంటైన్స్కు అక్కడిక్కడ ఏమంటారు వ్యూ పాయింట్స్కి పోవాలి అంటే ఇక్కడ నుండి నేనున్న స్టే దగ్గర నుండి కమ్సకమ్ 2 hours 1.5 hour అట్లా ఉన్నాయి. 30 కిలోమీటర్స్ 35 కిలోమీటర్స్. సో మళ్ళీ అది కాకుండా ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది. సో నేను అందుకే అదైతే స్కిప్ చేసేసి చిన్న ప్లేసెస్ అయితే పెట్టుకున్నా దగ్గరలా, అవే తిరుగుతాయి ఇక. One eternity later. బయట పోయి జర కాఫీ తాగేసి పిజ్జా తినేసి అయితే వచ్చేసిన రూమ్ దగ్గరికి. వ్యూ చూపిస్తా బయటకి మీకు. మిడిల్ ఆఫ్ ద కాఫీ ఎస్టేట్స్ మధ్యలో ఉంది ఇది. మీరు రావాలన్నా కానీ మెయిన్ సిటీ మన మడికేరి నుండి 20 కిలోమీటర్స్ అవుతుంది. ఒక్కసారి చూసుకోవచ్చు మొత్తం
కాఫీ ప్లాంటేషనే. పొద్దుగాల పోదాం కాఫీ ప్లాంటేషన్స్కి. మనం లోపల వాక్ చేసుకుంటూ పోవచ్చు అంట. స్పైసెస్ కూడా ఉన్నాయంట మధ్యలో, అవి కూడా చూద్దాం మార్నింగ్ పోయి. ఇది ఒక హాస్టల్ అయితే కాదు, ఒక హోమ్ స్టేని హాస్టల్ లెక్క చేసిర్రు. సో నైస్ ప్లేస్. పీస్ఫుల్గా ఉండాలనుకుంటే ఇట్లాంటి దగ్గరికి అయితే రావచ్చు. ఇక్కడ సిట్అవుట్ ఏరియా, నైట్కి మంటలు కూడా రెడీ చేసిర్రు. ఇప్పుడైతే అంత చలి లేదు కానీ నైట్ ఉండొచ్చు నాకు తెలిసి. చలి కట్టెలు రెడీగా ఉన్నాయి కానీ ఇల్లు మాత్రం జబర్దస్త్ ఉన్నది. నేనున్న డార్మెటరీలో ఒక్కనే ఉన్నా కాబట్టి నాకు ప్రాబ్లం లేదు. ఒక సింగిల్ రూమ్ లెక్క అయిపోయింది అది. జర్రేట్లు లోపలికి అయితే వాక్ చేద్దాం. కాఫీ పూత వస్తుంది చూడండి. ఓవరాల్గా అయితే జబర్దస్తుంది లొకేషను. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా. అండ్ వీడియో కూడా ఇప్పుడే క్లోజ్ చేసేస్తా, ఎందుకంటే ఈరోజు జల్దీ వండుకుంటా. ఇక మార్నింగ్ జల్దీ లేచి లోకల్ ఏమేమి ఉన్నాయో తిరిగేసి వస్తా. అంటే ఎక్కువ ఏం తిరగా, లైక్ మౌంటైన్స్, ట్రెక్కింగ్ అవైతే ఏం చేయ, కానీ లోకల్లో నార్మల్గా ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో అవైతే చూసుకొని వస్తా. సో నాకు ఈరోజు మొత్తం మీద బడ్జెట్ ఎంత అయిందంటే, పొద్దుట నుండి ఇప్పటి వరకు నాకు ఎక్కువ ఖర్చు అయింది అంటే, ఈరోజు పొద్దున బ్రేక్ఫాస్ట్ ఒక 200 అయ్యింది. అండ్ లంచ్ అయితే చేయలేదు, స్కిప్ చేసేసిన. ఆ పెట్రోల్ అయితే కొట్టించిన ఉండే ఫుల్ ట్యాంక్ 1200. స్టే వచ్చేసి నాకు ఒక్క రోజుకి 650 అయితే పడ్డది, 2 డేస్కి 1300. సో నేను ఈ రోజుకి 650 యాడ్ చేసుకుంటున్నా, 650 ఇంకా. సో ఇప్పుడైతే బయట పోయి కొంచెం స్నాక్స్ అయితే తినేసి వచ్చినా కదా, ఒక కాఫీ ఇంకొక పిజ్జా, దానికి 300 అయ్యింది. సో టోటల్ వచ్చేసి ఇంత. నేను స్క్రీన్ పైన ఇస్తున్నా చూడండి. అండ్ ఈ ఫస్ట్ డే నుండి మనకి ఈ రోజు వరకు ఎంత అయిందో టోటల్, అది కూడా స్క్రీన్ పైన ఇస్తున్నా. సో డైలీ బేసిస్లో అయితే నేను రేపు కూడా అప్డేట్ చేస్తాను, ఎందుకంటే రేపు లాస్ట్ డే కదా మన ట్రిప్ది. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్.